మిత్రులందరికీ నమస్కారం. ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్లో మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి మన పని అయిపోయిన తర్వాత రోజు ఒక దగ్గర కూర్చుంటున్నాం. అంటే పని చేసుకునేవారు పని దగ్గర కూర్చుంటారు. సో సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమో ఒక డెస్క్టాప్ మీద అక్కడ కూర్చుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో మనం కూడా టీవీ చూస్తున్నో లేదా ఎవరితోనే మాట్లాడుతున్నో ఒక దగ్గర, మొత్తానికైతే రోజులో ఒక దగ్గర కూర్చుంటాం, రెగ్యులర్గా ఒక దగ్గర కూర్చుంటాం, అవునా? ఇప్పుడు మనం ట్రయాంగిల్ టెక్నిక్లో ట్రయాంగిల్లో ఒక కోణం మనం కూర్చునే ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక కోణం మనం కూర్చునే ప్లేస్. సెకండ్ ట్రయాంగిల్ ఏముండాలి అంటే, మన ఫోన్ ఇంట్లో మన దగ్గర ఉండకూడదు, కనీసం 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? 10 మీటర్స్. ఒక కోణంలో మనము, ఇంకొక కోణంలో ఫోను, ఇంకొక కోణంలో వాటర్ బాటిల్ ఉండాలి. ఆపోజిట్ అన్ని ట్రయాంగిల్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్ని ట్రయాంగిల్ ఉండాలి. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచి వెళ్ళి ఫోన్ తీసుకొని అప్పుడు ఫోన్ మాట్లాడుతూ వాక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, ఫోన్ మాట్లాడుతున్నంతసేపు వాక్ చేయాలి. అలా అని చెప్పేసి గంటలు ఫోన్ మాట్లాడకూడదు, రైట్? మోస్ట్లీ వాట్సాప్ కాల్స్ అవాయిడ్ చేయండి. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ నార్మల్ కాల్ చేయండి అని చెప్తాను నేను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ అంటే అది ఓకే, పర్లేదు. బట్ లోకల్గా ఉన్నప్పుడు మనకెందుకు మిత్రమా, ఇండియాలో ఉన్నప్పుడు. ఓకేనా? సో నార్మల్ కాల్స్ మాట్లాడండి, వాట్సాప్ కాల్స్ మాట్లాడకండి. మళ్ళీ ఫోన్ మాట్లాడడం కూడా కంటెంట్ మాట్లాడండి, అంతే. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే ఫోన్ అంత మంచిది. ఆ విషయాలు మనకు తెలుసు. సో కమింగ్ టు ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్ థెరపీ. సో ఇందులో